మురుగుదాస్ ఈ పేరు ఒకప్పుడు సౌత్ ఇండియాలో మారుమోగింది. ఆ మాటకు వస్తే బాలీవుడ్లోనూ మురుగుదాస్కు ఫేమ్ ఉంది. అంత పెద్ద దర్శకుడు 1-2 ఫ్లాప్లతో రేస్లో పూర్తిగా వెనకపడ్డాడు. కొంత గ్యాప్ తర్వాత ఎవరు ఊహించని స్టార్తో కమ్బ్యాక్ ఫిలిం ప్లాన్ చేస్తున్నాడు. ముందు స్పైడర్ డిజాస్టర్, ఆ తరువాత తీసిన సర్కార్ యావరేజ్, మళ్లీ దర్బార్ దారుణంగా డిసప్పాయింట్ చేసింది. దాంతో మురుగదాస్ 4 ఏళ్లుగా కనిపించడం మానేశాడు. కమ్బ్యాక్ కోసం స్టోరీస్ రెడీ చేసుకుంటూ ఉన్నాడు. స్టార్ హీరోలందరూ ఇచ్చిన డేట్స్ తిరిగి తీసుకున్నారు. దాంతో 4 ఏళ్లుగా ఇంటికే పరిమితమయ్యాడు మురుగదాస్. రీసెంట్ గానే తమిళ హీరో శివకార్తికేయన్తో ఒక సినిమా స్టార్ట్ చేశాడు. అయితే పూర్తిగా కష్టాల్లోకి కూరుకుపోయిన మురుగదాస్ను పిలిచి సినిమా ఇచ్చాడు సల్మాన్ ఖాన్. గతంలో వీరిద్దరూ కలిసి జైహో అనే మూవీ కోసం వర్క్ చేశారు. ఇప్పుడు సల్మాన్ ఖాన్ తో దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కే యాక్షన్ ఫిల్మ్ డైరెక్ట్ చేయబోతున్నాడు మురుగదాస్. మురుగదాస్ తనదైన సినిమాలతో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీనే కాదు, బాలీవుడ్ ను షేక్ చేశాడు. గజనీని హిందీలో తీసి బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఆ తరువాత హాలిడే అంటూ మరో సినిమా తీశాడు. ఆ మూవీ కూడా సూపర్ హిట్ అయింది. హిందీ ఇండస్ట్రీలో ఇంత మంచి ట్రాక్ రికార్డ్ ఉండడం వల్లే మురుగదాసును పిలిచి అవకాశం ఇస్తున్నాడు సల్మాన్ ఖాన్.